సో ఇక్కడ నుండి చాలా చక్కగా కనిపిస్తుంది మనకి ఫోర్ట్. మనకు లోపల వేటు గురుద్వారా టెంపుల్ కూడా ఉంది, ఆ టెంపుల్ కూడా వెళ్తాను. సో మరి లోపల అయితే మన ఫోటోగ్రఫీ అలౌ చేస్తారు లేదని తెలియదు, కానీ చాలా అద్భుతమైన ఫోర్ట్ అండి. మొత్తం మనకి 36 బ్యాక్ స్టాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని హైట్ అయితే మాత్రం మనకి 30 feet హైటేనండి. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సర్వైవింగ్ ఫోర్ట్స్ ఇన్ ఇండియా. సో పంజాబ్లో అయితే ఇది నా ఫస్ట్. సో నేను అప్డేట్స్ ఏమి ఇవ్వలేకపోయాను. నేనైతే బెకానీర్ను 8:30కి ఒక సంఘటన అయితే జరిగింది, అది నేను తర్వాత అయితే మీకు చెప్తాను. 8:30కి అయితే అక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ సుమారు 1:45 అయితే నేను దవ్వాలా అనే ఒక ప్రాంతంకి అయితే వచ్చాను. అది రాజస్థాన్ బస్సులు ఇక్కడ వరకు వస్తాయి. ఇక్కడ నుండి మరి నేను బతిందా వెళ్దాం అనుకున్నాను, పంజాబ్. సో అదైతే మనకు కుదరలేదు. సో ఇది ఏంటంటే హర్యానా సైడ్ వెళ్ళిపోతే ఇప్పుడు హర్యానా బస్సులు ఇవన్నీ కూడా హర్యానా బస్సులే ఉన్నాయి. అటు వెళ్తే హర్యానా అంటే మా నాన్న వైపు వెళ్తాను, ఇటు పంజాబ్ అయితే మళ్ళీ మా అమ్మ వైపు వెళ్తాను. సో మా నాన్న అయితే తర్వాత చూసుకోవచ్చు, కానీ ఫస్ట్ అయితే అమ్మ సమీపం వైపు పంజాబ్ అయితే వెళ్తున్నానండి. మళ్ళీ నేను కాశ్మీర్ వెళ్ళి ఏమైనా టైం ఉంటే నేను మళ్ళీ హర్యానా మీదకి అయితే వస్తాను. కానీ ప్రస్తుతానికి ఇదిగోండి ఏంటంటే ఈ దవ్వాల బార్డర్ అనేది మనకి హర్యానా పంజాబ్ అన్నీ ఇక రాజస్థాన్ ఇది మెయిన్ బార్డర్ లాగా ఉంది. ఇదిగోండి హెచ్ఆన్ హర్యానా వెల్కమ్. ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఎంత అద్భుతంగా ఉందో, ఇక లైన్ ఇక దారి సమీపంలో కూడా బార్డర్ అలాగే ఉంటాయి. ఇదిగోండి మన కేరళ మిత్రుడు సబిన్, హే హాయ్. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అదర్ అప్డేట్స్ అండి. ఇక్కడ నుండి బతిందా వెళ్తాను. బతిందా వెళ్ళి అక్కడ నుండి ఒక 2 రోజులు పటియాలలో ఉండి పటియాల నుండి మళ్ళీ లూధియానా అటు సైడ్ వెళ్దామని చూస్తున్నాను. సో ఫర్ నౌ ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అదర్ అప్డేట్స్ ఫర్ నౌ. బై టేక్. సో ఇదంతా మా హర్యానాకి అయితే వచ్చేసారు డైరెక్ట్గా రాజస్థాన్ నుండి. ఇక నేను పంజాబ్ వెళ్ళాలండి. ఇంకా ఇదిగోండి సబీన్ నాకు తోడుగా ఉన్నాడు, వాడు కూడా బతిందా వెళ్తున్నాడు. కాబట్టి చక్కగా మేమిద్దరం అయితే బతిందా పంజాబ్లోకి వెళ్తాం. సో డబ్బాల దగ్గర నుండి మనకి హర్యానా సమీపంకి అయితే అటు వెళ్ళొచ్చు. అక్కడ హర్యానా బస్సులు అయితే ఉన్నాయి. ఇదంతా కూడా 2 కిలోమీటర్లు దాటుకుని అయితే వచ్చాను. ఇదంతా పంజాబ్ అండి ఇదంతా. సో 30 రూపాయలు తను సబీన్ ఉన్నా నేను వచ్చేసాము ఇటు. సో తను అక్కడ వర్క్ చేస్తాడు బతిందాలో. సరే నాకు సాయంగా ఉంటుందని చెప్పి ఇద్దరం అయితే కలిసి వచ్చాం. ఇదంతా పంజాబ్ బస్ స్టాండ్. ఏదో రైతులకి గొడవలు ఏదో అవుతున్నట్టు ఉన్నాయి. వాళ్ళైతే స్ట్రైక్ చేసే ప్రస్తుతానికి అయితే లేదు, అటు నాట్ అలౌడ్ అన్నారు. సో బతిందా అయితే వచ్చాను నేను. పంజాబ్ బస్ స్టాండ్ దగ్గర నుండి, అదే మనకి దబ్బాలి బస్ స్టాండ్ ఉంటుంది, దబ్బాలి బస్ స్టాండ్ దగ్గర నుండి మనకి బతిందా బస్ స్టాండ్కి నాకు 2 గంటలు పట్టిందండి. ఈ రోజుకైతే చక్కగా ఒక ఫోర్ట్ అయితే ఉంది బతిందాలో, మన ఫేమస్ ఫోర్ట్. ఆ ఫోర్ట్ అనేది విజిట్ చేసేసి ఇక్కడ నుండి పటియాల వెళ్ళిపోతున్నాను. పటియాలకి నాకు ఎమోషనల్ మూమెంట్ అది, అక్కడ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. దానికోసం మరి బ్యాక్ అయితే వచ్చాను. బాగా ఎండగా ఉందండి. సో నేను బతిందాలో ఈ హోటల్ డివైన్ ఇన్ దగ్గర అయితే ఉన్నాను. అక్కడ కాంటాక్ట్ నెంబర్ అక్కడే ఉంది. మనకి ఇక్కడ పంజాబ్లో ఎక్కడైనా కూడా మనకి ఛార్జెస్ అనేవి 800-1000 రూపాయలు ఉన్నాయండి. పంజాబ్ ఎక్స్ప్లోరేషన్ అంత ఈజీ కాదు. ఇప్పుడు నాకు అర్థమైంది చాలామంది ఎందుకు పంజాబ్ ఎక్స్ప్లోర్ అవ్వరని. ఇది ఓన్లీ కపుల్స్కి, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళకి పర్వాలేదు. ఇదిగోండి హోటల్ డివైన్. సో తను ఇన్ఛార్జ్. సో పర్లేదు, బాగానే ఉన్నాయి. రూమ్స్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కానీ మనకి బయట మనకి అన్ని రేట్లు కూడా చాలా తక్కువ. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ద రూమ్స్ ఆర్ హోమ్ స్టేస్ అనేవి మీకు గూస్ రూమ్స్ వస్తాయి. ఇప్పుడు ఇది 800 తీసుకుని ఉన్నానండి. ఆ ఫోటో ఒక్కడ తీయడానికి 800 తీసుకుని ఉన్నాను.
మా బాత్రూమ్ అంత ఫెసిలిటీస్. సో స్లాట్లు ఇచ్చారు, మంచి అద్భుతమైన బెడ్ ఇచ్చారు. కానీ మనకి ఇదంతా ఓవర్ బడ్జెట్. మనం సోలో ట్రావెలర్స్, మనం సింగిల్గా వచ్చాం కాబట్టి మనకు లోన్ బడ్జెట్లో వెళ్ళాలనుకున్నాను కానీ మరి తప్పలేదు, మరి స్టక్ అయిపోతాను లేకపోతే. సో ఓవరాల్గా చెప్పాలంటే పంజాబ్ అనేది ఎక్స్ప్లోర్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకంటే దేర్ ఆర్ నో హాస్టల్స్. చాలా వరకు అయితే ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఇక్కడైతే నాకు ర్యాపిడోస్ ఏం దొరకలేదు. సో మేబీ పటియాల నాకు దొరకవచ్చు కానీ రూమ్ చేసి అయితే మాత్రం కొంచెం సోలో ట్రావెలర్స్కి అయితే ఇబ్బంది అనండి. నాకు ఇదైతే ఈ రూమ్ కూడా నాకు అవసరం లేదు, ఒక బ్లాగ్ చేశాను అంతే నేను బతిందా ఫోర్ట్. సో ఇక్కడ నుండి రేపు మార్నింగ్ నేను రెడ్ బస్లో మనకు డైరెక్ట్గా ఆర్టీసీ దగ్గర నుండి అయితే మనకు పంజాబ్ బస్ నుండి పటియాలకు వెళ్ళాం. సో రెడ్ బస్లో బుక్ చేసుకొని రేపు పటియాలు వెళ్ళి అక్కడ కూడా మనకి 800 1000 రూపాయలు ఉన్నాయి. సో నేను ఎంత తక్కువలో ట్రావెల్ చేస్తే అంత తక్కువలో ట్రావెల్ చేసి పంజాబ్ అనేది పరిపూర్ణంగా పూర్తి చేస్తాను. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హోటల్ డివై బతిందా ఫోర్ట్. అయితే అద్భుతంగా ఉంది, అది ఒక్కటే మనకి ఇక్కడ మేజర్ టూరిస్ట్ లొకేషన్. అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ దేర్ ఆర్ నో అదర్ ప్లేసెస్ మనం చూడాలంటే రౌండ్ అబౌట్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ అవి అంత అద్భుతంగా నాకు అనిపించలేదు. సో బట్ బతిందా ఫోర్ట్ ఈజ్ డెఫినెట్లీ రికమెండెడ్ టు ఈచ్ అండ్ ఎవరీవన్. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హోటల్ డివై. బై, టేక్ కేర్. Cheers.